Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. తారకాసురుని చేత పీడింపబడిన దేవతలు భగవతిని స్తుతించుట. హిమవంతుని గృహమున దేవి ప్రకటమగుట. హిమాలయుడు ప్రార్థింపగా దేవి జ్ఞానోపదేశము చేయుట. జనమేజయుడు అడుగుతున్నాడు, మునీంద్ర, హిమాలయ శిఖరము మీద గొప్ప తేజస్సు ఆవిర్భవించిందని మీరు నాకు తెలిపి ఉన్నారు. ఈ ప్రసంగమునిప్పుడు విస్తృతముగా నాకు దయతో తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, నీవు ధన్యుడవు, కృతకృత్యుడవు, పరమ భాగ్యశాలివి. మహాత్ములగు పురుషులు మీకు శ్రేష్టమగు శిక్షణనిచ్చారు. దీనివలన భగవతి జగదంబ ఎడల మీ హృదయములో ఇట్టి కపటము లేని భక్తి జనించింది. రాజా, వినుము, ఇది ప్రాచీన ప్రసంగము. సతీదేవి యొక్క శరీరము యోగాగ్నియందు భస్మమైనప్పుడు భగవంతుడగు శివుడు దేశదేశాంతరములందు తిరుగాడుచుండెను. చివరకొకానొక ప్రదేశమున స్థితుడయ్యాను. మనస్సును అన్ని వైపుల నుండి ఉపసంహరించి నిలకడగా భగవతి జగదంబను ధ్యానించసాగాను. ఆ సమయమున త్రిలోకములందలి చరాచర ప్రాణులన్నీయు సౌభాగ్యరహితలై ఉండెను. ద్వీపములు పర్వతములతో సహా ప్రపంచమంతయును శక్తిహీనమై ఉండెను. అందరి హృదయములలో ప్రవహించు ఆనందమయ రసప్రవాహము పూర్తిగా ఎండిపోయి ఉండెను. అందరి ముఖములందును ఉదాసీనత వ్యాపించి ఉండెను. అందరూ దుఃఖసాగరమున మునిగి ఉన్నారు, రోగపీడితులై ఉన్నారు. గ్రహముల దేవతల గమనమున నియమమేదియును లేకుండెను. రాజా, భగవతి సతీదేవి లేని కారణమున దేవతలు మానవులు విచ్చలివిడిగా సంచరిస్తూ ఉన్నారు. ఆ సమయమున తారకుడను పేరుగల ప్రసిద్ధుడైన ఒక గొప్ప అసురుడు జన్మించెను. భగవంతుడగు శంకరుని ఔరసపుత్రుని వలననే నీకు మృత్యువు కలుగును అని 3 లోకములకు అధిపతి అయిన బ్రహ్మ అతనికి వరమిచ్చెను. తరువాత ఆ గొప్ప అసురుడు దేవాధిదేవుడగు బ్రహ్మ ద్వారా కల్పితమైన మృత్యువరమును పొంది గర్జిస్తూ విర్రవీగసాగెను. దానికి కారణము భగవంతుడగు శంకరునికి ఔరసపుత్రుడు కలుగుననియే ఎవరునూ ఊహించలేదు. దీనిచే వ్యాకులతను చెంది సకల దేవతలు తమ తమ స్థానములను వీడి పారిపోయారు. శివునకు ఔరసపుత్రులెవరునూ లేరు. ఇట్లు తలపోసి దేవతలు మిక్కిలి చింతితులయ్యారు. వారు ఆలోచించారు, శంకరునకు భార్యయే లేదు, ఇంకా కుమారుడు ఎట్లు కలుగును? ఇట్టి స్థితిలో భాగ్యహీనులమగు మన కార్యమెట్లు సిద్ధించును? ఇట్లు చింతిస్తూ అత్యంత వ్యాకులతకు లోనై దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళారు. ఏకాంతమునందు వారు విష్ణు భగవానునకు తమ దుఃఖగాథను వినిపించారు. శ్రీహరి వారికి ఉపాయమును తెలుపుతూ చెప్తున్నారు, మీరందరూ ఎందుకు ఇంత చింతాక్రాంతులవుతున్నారు? భగవతి శివ కోరికలను సఫలమొనరించు సాక్షాత్తు కల్పవృక్షము మణిద్వీపమునందు విరాజమానురాలై ఉన్నది. ఆ భగవతి భువనేశ్వరి నిదురించి ఉండలేదు కదా. మన దోషముల వలననే జగదంబ మనలను అలక్ష్యము చేయుచున్నది, అంతేకాని ఇంకొక విషయము కాదు. ఇట్లు చేయుట ఆ తల్లి మనలకు బోధ సల్పుటకే అని మనము గ్రహించవలెను. తల్లి తన బాలుని బెదిరించును, భయపెట్టును, ప్రేమించును. కానీ ఏ పరిస్థితిలోనైనను ఆమె వాని మీద కరుణాదృష్టినే కలిగి ఉండును కదా. అట్లే జగదంబ కూడా మన ఎడల ప్రవర్తించును. గుణదోషములకు అనుగుణముగా దేవి కార్యములను అనరించుచుండును. పుత్రుని వలన అడుగడుగున అపరాధములు జరుగుచుండును. ఆ అపరాధములను తల్లి తప్ప ఈ జగత్తునందు ఎవరు సహించగలరు? అందువలన మీరందరూ వంచనను కపటమును వీడి ఆ భగవతి జగదంబను శరణు వేడండి. ఆలస్యము చేయుట అనుచితమగును. మీ కార్యమును ఆమె తప్పక నెరవేర్చగలదు. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.